శ్రీ విశ్వ బ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కమ్మరి పార్వతమ్మ కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా తొలుత పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ అభివృద్ధికి అన్ని వేళలా కృషి చేస్తున్నామని, ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణ కుటుంబంలో ఒకరిగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాకినాడ జిల్లా తలబత్తుల సాయి, ఏలూరు జిల్లా మోడేపల్లి నాగు, తూర్పుగోదావరి జిల్లా కార్యాప్ల స్వామి, ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ, కాకినాడ జిల్లా శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు పెంటపాటి వీరబాబు, క్రమశిక్షణ కమిటీ అధ్యక్షులు నెల్లిపూడి సూర్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రామోజీ సంతోష్, కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఓం సిరులు సంపదలు సమస్త శుభములు సిద్ధింప నవరాంధ్రములు పరిపూర్ణ స్థితి వైభవంబు సంప్రాప్తించు యోగమే సత్వరమే కలగగా దైవ సకృవనంతరమైన సంభరిత స్థితిని మీకు నిచ్చడి మహాత్ములు సంక్రాంతి ప్రసాదం ఇచ్చేది సర్వం శ్రీభూ సమేత శ్రీ శృంగారవల్లభ స్వామి దేవతాం అనుగ్రహడాక్షం అందరికీ నమస్కారం. ఈరోజు అన్నవరం శ్రీ సత్యదేవుని దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం గురించి ఇక్కడ నిర్మించాలని సత్యదేవుని సన్నిధిలో ఈఓ గారికి కానీ మరి పిఆర్ఓ గారికి కానీ లెటర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడి నుంచి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించాలని ఆరాధన ఉత్సవాలకు ఇక్కడి నుంచి దేవాలయం తరపున అక్కడికి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి పట్టు వస్త్రాలు సమర్పించాలని కోరడం జరిగింది. దానికైతే ఈవో గారు కానీ చాలా బాగా స్పందించారు. అలాగే మా పీఠాధిపతి గారు కానీ కొత్తగా ఎన్నుకోవడం జరిగింది. బ్రహ్మంగారి మఠంలో మన వెంకటాద్రి స్వామి వారిని, ఆయనకు కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో పూర్వము బ్రహ్మంగారు నివసించిన ఇల్లు కూలిపోవడం జరిగింది మొన్న వర్షాల కారణంగా. ఆ ఇంటి నిర్మాణానికి కానీ మేము అప్పట్లోనే లెటర్ ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి కానీ తెలియజేయడం, అలాగే అక్కడ కలెక్టర్ గారికి తెలియజేయడము, ఎంబడే స్పందించి వాళ్ళు ఒక 3 నుంచి 4 నెలల్లోపు అది పూర్తి చేస్తామని చెప్పారు. అది కానీ మళ్ళీ వెళ్ళేసి కలిసి మాట్లాడేది ఉంది. దానిపైన కానీ మేము దేవాదాయ మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరుగుతుంది రేపు సోమవారం రోజు. అలాగే మా విశ్వబ్రాహ్మణులంతా వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాల గురించి అడుగుతూ ఉన్నారు. వాటిపైన కానీ దేవాదాయ మినిస్టర్ గారు అయితే నాకు ఫస్ట్లోనే మాట ఇచ్చారు, మీ సమస్యలు ఏమైనా తీసుకురామా నేను చేసి పెడతాను అనేసి. అలాగే మినిస్టర్ గారితో ఈ విషయాలన్నీ మాట్లాడి, అలాగే వాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి బంగారం పనిపైన కానీ, కమ్మరం వృత్తిపైన కానీ, వడ్రంగి వృత్తిపైన, ఇలా ఈ సమస్యలపైన గతంలోనే మా మేడం అనిత గారిని కలిసి మాట్లాడాము. అలాగే రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఆమె ఆ సమస్యలు పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకుంటామమ్మా అని మాట ఇచ్చారు మా హోమ్ మినిస్టర్ గారు. అలాగే బీసీ మినిస్టర్ గారు కానీ కలిసి మాట్లాడాము, ఆమె కానీ మాట ఇచ్చారు. ఇలా త్వరలో బీసీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ కులగణన చేపడుతున్నాయి. దానికి మన విశ్వబ్రాహ్మణులందరూ ఒకటే కులంగా చెప్పుకోవాలి, వృత్తి పేరు కాకుండా మేము విశ్వబ్రాహ్మణులము అనేది చెప్పుకోవాలి. అందరికీ నమస్కారం. నా పేరు తాళాబత్తుల సాయి. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా అయినటువంటి గౌరవనీయులు మా సోదరి శ్రీమతి కమ్మర పార్వతమ్మ గారు ఈ రోజున అన్నవరం దేవస్థానానికి విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్న డైరెక్టర్లు, అదేవిధంగా ఈ విశ్వబ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా వారిని కలవడం జరిగింది. ఈ రోజున ముఖ్య విషయం ఏంటంటే వారి యొక్క ఆధ్వర్యంలో
ఈ యొక్క అన్నవరం దేవస్థానం నుంచి బ్రహ్మంగారు యొక్క కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించాలనేటువంటి ఒక వినతిపత్రాన్ని ఈఓ గారికి పిఓ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఒక రెండో భాగం ఏంటంటే, మాకు శ్రీశైలం దేవస్థానంలో విశ్వబ్రాహ్మణ సత్రం ఒకటి ఉంది. అక్కడ స్థలం ఉంటే మా పూర్వీకులు ఎప్పుడూ అక్కడ సత్రం కట్టారు. దాన్ని మా విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఉపయోగించడం జరుగుతుంది. అదే కోణంలో ఈ రోజున ఈ అన్నవరం దేవస్థాన సమీపంలో మాకొక ప్రభుత్వం ద్వారా మాకు స్థలం ఇప్పించినట్లయితే ఇక్కడ కూడా సత్రం ఒక డెవలప్ చేయడానికి మేము అందరూ సిద్ధంగా ఉన్నామనేసి, దాని స్థలానికి ప్రతిపాదన కూడా చేయాలనేసి మీ రోజున ఈఓ గారికి పిఓ గారికి మా చైర్మన్ పార్వతమ్మ గారి యొక్క సమక్షంలో వారి యొక్క ఆధ్వర్యంలో ఒక వినతిపత్రం సమర్పణ జరిగింది. అయితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చాలా సమస్యలు విశ్వబ్రాహ్మణులు ఎదుర్కొంటున్నారు. మా ఈ పంచవృత్తులు ఉంటాయి. బంగారు పని కానీ, ఇతర పని కానీ, వడ్రంగి పని కానీ, శిల్పి కానీ, కమ్మరం కానీ, ఇలా 5 వృత్తులు కూడా ఈ రోజున గ్లోబలైజేషన్ యొక్క దీనివల్ల వృత్తుల్ని కోల్పోయి మరి ఈ యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఈ రోజున ఏర్పడున్నాయి. దీన్ని చాలా కాలంగా మనం మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు చెప్పడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొత్తపల్లి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ రాజకీయ చైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే ఎన్టీఆర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు. ఈరోజు ఏదైతే మా కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి కమ్మరి పార్వతమ్మ మరియు వారి డైరెక్టర్లతో కలిసి అన్నవరం రత్నగిరి కొండపైకి విచ్చేసి స్వామివారికి అభిషేకం చేసిన అనంతరం ఈవో గారికి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు, అలాగే ఈశ్వరీ మాతాదేవికి పసుపు కుంకుమ చీరేసారే కార్యక్రమాలని కూడా రాజలాంఛనాలతో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈవో గారిని కోరిన వెంటనే వారు సానుకూలంగా స్పందించి త్వరలో వారి యొక్క దేవస్థాన కమిటీ ముందలు పెట్టి ఆమోదింపజేసి తప్పనిసరిగా స్వామివారికి పట్టు వస్త్రాలు అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇదే విషయాన్ని కూడా ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి తెలియజేయటం వలన ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషించి సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా నా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి తెలియజేశారు. తదనంతరం పిఠాపురంలోని శ్రీ వాద వల్లభ స్వామి వారిని దర్శించుకొని అక్కడ కూడా పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన కాకినాడ జిల్లా అధ్యక్షులు పెంటపాటి వీరబాబు గారికి, అలాగే అనకాపల్లి జిల్లా అధ్యక్షులు దిమ్లి రాజేష్ గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు వారి డైరెక్టర్స్ అందరికి కూడా పేరు పేరున మా రాజకీయ విశ్వబ్రాహ్మణ చైతన్య వేదిక నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.